నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడానికి కోర్టు నుండి పర్మిషన్ తీసుకున్నారు. అయితే పర్మిషన్ తీసుకునేటప్పుడు ఇది కేవలం ఫ్యామిలీ ట్రిప్ అని మాత్రమే చెప్పారు. మరి ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి కూడాను లండన్కి వెళ్ళారు. ఏంటి ఆ అక్రమాస్తుల కేసులో A1, A2 ఇద్దరు కూడా లండన్ వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి? ఎందుకు అంటే ఇది ఎవరో చెప్పింది కాదు, స్వయాన ఫైర్ బ్రాండ్ అయిన త్రిబుల్ ఆర్ రఘురామకృష్ణరాజు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఈ మాట. అసలు ఏంటి, ఎంతవరకు వాస్తవం, ఏం జరుగుతుంది? మే 13వ తారీఖు ఎన్నిక పూర్తయిన తర్వాత మే 14వ తారీఖు సాయంత్రం నుంచి విజయసాయి రెడ్డి గారు, అంటే ఆయన నెల్లూరులో పార్లమెంటు అభ్యర్థిగా కంటెస్టింగ్ క్యాండిడేట్, కానీ మే 14వ తారీఖు తర్వాత ఆయన కనిపించటం లేదు, ఆయన అజ్ఞాతంలో ఉన్నారు అని చెప్పని రకరకాలుగా స్పెక్యులేట్ అవుతూ ఉన్నాయి. బహుశా కొన్నాళ్ళు ఈ రాజకీయాలు, ప్రచారాలు వీటిలో బిజీగా గడిపేస్తున్న నేపథ్యంలో కొంత బ్రేక్ తీసుకున్నారేమో, కొంత ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ప్రైవేట్ టైం ఏర్పరచుకున్నారేమో అని చెప్పని అనుకున్నాను నేను కూడా. కానీ ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారి ప్రెస్ మీటు విన్న తర్వాత ఓరకరారు మహాత్ములు అని చెప్పని నిత్యం రాజకీయాలతో సతమతమవుతా, రాజకీయాల కన్నా కూడా రాజకీయాల ద్వారా ఏ విధంగా వెల్త్ జనరేట్ చెయ్యొచ్చు అని చెప్పని ఇప్పటికే సమాజం విస్తుపోయే విధంగా, సిబిఐ విస్తుపోయే విధంగా, దేశం విస్తుపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో ఎక్యూజ్ నెంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి గారు రుజువు పరుచున్నారు. ఎందుకన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి గారు ఎక్యూజ్ నెంబర్ 2గా ఎందుకున్నారు? అక్రమాస్తులు కూడగట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు ఏదో అక్రమాస్తులు సంపాదించారని చెప్పని ఆయన మీద కేసు నమోదు కాల. కానీ ఈ ఆస్తులు కూడగట్టుకోవడంలో మాస్టర్ మైండ్ విజయసాయి రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకు సంబంధించిన షేర్ వాల్యూ, అంటే కంపెనీ ఎస్టాబ్లిష్మెంటే కాలేదు, కంపెనీ ప్రొడక్షన్లోకి రాలేదు, దాని ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనేది ఇంకా ధృవీకరణే కాలేదు. కానీ దాని షేర్ వాల్యూ, మార్కెట్ పొటెన్షియాలిటీ ఎక్కువ చేసి చూపించడానికి డెలాయిట్ నుంచి తప్పుడు రిపోర్ట్లు ఇప్పించారు అని చెప్పని డెలాయిట్ వాళ్ళని విచారిస్తే విజయసాయి రెడ్డి గారు చెప్తే మేము తప్పుడు రిపోర్ట్ ఇచ్చాము అని చెప్పని వాళ్ళు చెప్పటం, విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన రిపోర్ట్ల ప్రాతిపదికగా వాళ్ళు నిర్దేశించిన షేర్ వాల్యూ మేము ఇన్వెస్ట్ చేశాము అని చెప్పని ఇన్వెస్టర్లు స్పష్టం చేయటం. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటి, విజయసాయి రెడ్డి గారు అనే ఆయన ఒక మాస్టర్ మైండ్. ఆ మాస్టర్ మైండ్ ఆయన ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని అక్రమాస్తులు జమపడ్డాయి అని చెప్పని సిబిఐ ధృవీకరించి నిర్ధారణ చేసి ఛార్జ్షీట్లు ఫైల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా అరెస్ట్ చేసి ఆయనతో పాటుగా జైలు మేట్గా, ఎందుకంటే మనకి క్లాస్మేట్లు ఉంటారు, బెంచ్ మేట్లు ఉంటారు, బట్ కానీ ఇక్కడ జైలు మేట్ జగన్మోహన్ రెడ్డి గారితో విజయసాయి రెడ్డి గారు. ఇటువంటి సందర్భంలోనే ఆ కృతజ్ఞతతోటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనకు అధికారం దక్కగానే, తన పార్టీకి ఒక స్థాయి దక్కగానే విజయసాయి రెడ్డి గారిని రాజ్యసభకి పంపించడం, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ప్రమోట్ చేయటం, ఆ పార్లమెంటరీ పార్టీ హోదాలో ప్రధానమంత్రి గారి స్థాయి వరకు యాక్సెస్లు మెయింటైన్ చేయటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నీడ, శ్వాస విజయసాయి రెడ్డి గారు. వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకునే ప్రతి ఆర్థిక పరమైన నిర్ణయాల వెనక మాస్టర్ మైండ్ విజయసాయి రెడ్డి గారిదే. కాబట్టి అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దక్కాలి అన్న, రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేసిన సందర్భంగా సిబిఐ వీళ్ళకు అనుకూలమైన అఫిడవిట్ ఫైల్ చేయించడంలో అయినా, అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో ప్రాపర్ లాబింగ్ మెయింటైన్ చేస్తా కావాల్సినప్పుడు పరిధి దాటి అప్పులు తెచ్చుకోవడంలో కానీ అన్ని సందర్భాల్లో కూడా విజయసాయి రెడ్డి గారి మంత్రాంగం చాలా సక్సెస్ఫుల్గా ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందించింది అనేది వాస్తవం. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంచెం ప్రతికూలించే వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎన్నికలు పూర్తయిపోయినాయి. ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రతికూల ఫలితాలు రాబోతున్న సంకేతాలు అటు ప్రజల నుంచి వ్యక్తం అవుతూ ఉంది, వైసీపీ పార్టీ నాయకుల బాడీ లాంగ్వేజ్ కూడా తెలిసిపోతూనే ఉంది. ఇటువంటి సందర్భంలో అంటే ఓటమికి సాకులు ఎదుర్కొంటా ఉన్నారు.
ఎలక్షన్ కమిషన్ మాకు సహకరించలేదు, పోలీసులు మాకు సహకరించలేదు, ఇట్లా రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఏదేమైనా సరే 30 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగాలని కలలుగన్న జగన్మోహన్ రెడ్డి గారి అధికారం 5 సంవత్సరాల కాలానికే మొగబోతుందనేది అర్థమవుతుంది. కాకుండా అధికారికంగా ధృవీకరణ కావడానికి రేపు జూన్ 4వ తారీఖు రోజు, ఎందుకంటే మనకు శంఖలో పోస్తే కానీ తీర్థం కాదంటారు కదా, అట్లాగే అధికారిక ధృవీకరణకి లెక్కింపు ప్రకటన అది అబీబీ బాకీ హై. సో దానికోసం అయితే సాంకేతికంగా అందరూ ఎదురు చూడాల్సిందే. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి విదేశీ పర్యటనకి వెళ్తా ఉన్నారు. ఈ విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు గతంలో కూడా ఒకే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు యూరోప్ పర్యటనకి వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా రకరకాల అనుమానాలు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంపద విదేశాలకు తరలిస్తున్నారు అని చెప్పని, విదేశాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు అని చెప్పని, సెక్యూర్డ్ మార్గాల్లో ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పని, అసలు యూకేలోనే పెద్ద పెద్ద సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు అని చెప్పని, ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ అయితే చాలామనైనాయి. అధికారిక ధృవీకరణ అయితే లేదు. మనం స్పెక్యులేషన్స్ గానే చూద్దాం. అంటే వీళ్ళకున్న నేపథ్యం 2004 నాటికి ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టే నాటికి జగన్మోహన్ రెడ్డి గారికైనా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికైనా ఉన్న ఆదాయ వనరులు, వాళ్ళకున్న ఆస్తిపాస్తులతో పోలిస్తే 5 సంవత్సరాల కాలం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగగానే 5 సంవత్సరాల టెన్యూర్లోనే వీళ్ళకి సమకూరిన పరిశ్రమలు, నెలకొల్పిన మీడియా సంస్థలు, కొనుగోలు చేసిన షాపింగ్ కాంప్లెక్స్లు, నిర్మాణం చేసిన నగరానికి ఒక ప్యాలెస్, వీటన్నిటి నేపథ్యంలో దేనికైనా సరే మనం అంటే ఏదైనా సాధ్యమే. ఎంతటి సంపద సృష్టికైనా సరే ఆస్కారం ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాం చూసాం మనం. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు అడ్డగోలుగా ప్రకృతి వనరుల లూటీ జరిగిందనేది వాస్తవం. పరిధి దాటి అతిక్రమణకు పాల్పడ్డారు. ఏ నాయకుడు ఎంత అతిక్రమణకు పాల్పడుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు మిన్నకొన్నారు తప్ప ఇది తప్పు అని ఒక్క నాయకుడిని కూడా కట్టడి చేసిన ప్రయత్నం జరగల. ఇక్కడ చలామణి అవుతున్నది ఏంటి? కరప్షన్ నాయకుల స్థాయిలో జరగట్లేదు, కరప్షన్ సెంట్రలైజ్ అయింది. ప్రతి కరప్షన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఆయన కనసల్లోనే ఈ అవినీతి భాగవతం జరుగుతూ ఉంది. ఇవాళ కుప్పంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్ లో అక్రమ గ్రానైట్ క్వారీకి పాల్పడిన, నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్ అక్రమ క్వారీకి పాల్పడిన, క్వాడ్స్ అక్రమ క్వారీకి పాల్పడిన, రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక లూటీ గురించి మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళ కేంద్ర ఎన్జిటికి, సుప్రీంకోర్టుకి నివేదించిన రిపోర్టులు చూసిన లాటరైట్, బాక్సైట్, ఇట్లా అన్ని మినరల్ వెల్త్లు అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారని వార్తలు వస్తున్నా, అన్నిటికన్నా ముఖ్యంగా లిక్కర్ పాలసీ మాటను జరిగిన దోపిడీ, ఖచ్చితంగా దోపిడీ అనే చెప్తాను నేను దాన్ని. ఎందుకనంటే డిస్టిలరీస్ అధికార పార్టీ నాయకులవే, బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయించి ఇవాళ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన మద్యం వ్యాపారంలో పారదర్శకత లేని విధానం, పూర్తి స్థాయి ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడిపించిన విధానం, డిజిటల్ పేమెంట్స్ ని అసలు ఎంకరేజ్ చేయని పర్యవసానం చూస్తేనే ఈ పారదర్శకత లేని మద్యం పాలసీలో అడ్డగోలు దోపిడీ జరిగింది అని చెప్పని తేటతనం అవుతా ఉంది. ఇదే విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన విశాఖపట్నం భూముల ఆక్రమణకు సంబంధించిన వచ్చే ఆరోపణల మీద కనీసం ప్రభుత్వం వైపు నుంచి వివరణ లేదు. విజయసాయి రెడ్డి గారి వైపు నుంచి కనీసం మాత్రపు పశ్చాత్తాపం వ్యక్తం చేసిన తీరు కూడా ఎక్కడ చూడలేం మనం. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు నేను ఇందాక ముందే చెప్పినట్టుగా ఊరకరారు మహాత్ములు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఇరువురు కలిసి కూడబలుక్కొని ఒకేసారి విదేశీ పర్యటనకి ఒకే ప్రాంతానికి వెళ్ళారు అని అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగానే భావించాలి మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.